అందరికీ నమస్కారం అండి. షష్ఠి రోజున అంతర్వేది వెళ్ళామండి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి. అక్కడ గుడి చూస్తుంటే చాలా ఎంతో సంతోషం వేసిందండి. పెద్ద పెద్ద గుళ్ళతో చాలా బాగుంది. ఇది మొదటిసారి చూడటం అన్నమాట. అక్కడ అన్నప్రసాదం కోసం అన్నప్రసాద స్థానానికి వెళ్ళామండి. వేడి వేడి అన్నం అనమాట. కరెక్ట్గా 12 దాటిపోయింది, ఆకలేసేస్తుంది. కానీ గుళ్ళోకి వెళ్ళాం కదా, అన్నప్రసాదం తినడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వడ్డను చూస్తే చాలా సంతోషం వేసింది. ఎంతోమంది భక్తులు అరిటాకుల్లో వడ్డనండి. అరిటాకుల్లో వేడి వేడి బూరెలు వేస్తూ ఉన్నారు. పప్పు వేశారు, పులిహోర వేశారు, మరి వేరే కూరలు వేసి వడ్డించారు. పచ్చడి వేశారు, సాంబార్ వేశారు, పెరుగు వేశారండి. ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట. మరి మీరు కూడా అంతర్వేది వస్తే కానీ ఖచ్చితంగా ఈ అన్నప్రసాదంతో ఖచ్చితంగా తినండి. దేవుని సన్నిధిలో వడ్డించేటటువంటి ఈ అన్నప్రసాదం నిజంగా అమృతమేనండి. అంత బాగుంది. వేడి వేడి అన్నం అనమాట. ఆకలిలో చాలా ఈ అన్నప్రసాదం తీసుకోవడం చాలా సంతోషం వేసింది. మరి చూడండి ఎంత బాగా వడ్డించారో. మీరు కూడా ఈ అన్నప్రసాదంలో పాలు పొందండి.